పెత్తందారులు మాయమాటలు చెప్పి దగా చేశారు. ఉన్న చోటు వదిలి 7 ఏళ్లుగా ఎండా వానకు తడుస్తూ ప్రమాదకర పరిస్థితుల్లో బ్రతుకులు వెళ్లదీస్తున్నారు. జగనన్న మాటిచ్చాడు. ఆయన మాట అంటే మాటే కదా. పేద బ్రతుకుల జీవితాల్లో వెలుగు రేఖలు పరుచుకుంటున్నాయి. గన్నవరం ఎయిర్పోర్ట్ నిర్వాసితుల కళ నెరవేరింది. సమస్య పరిష్కారమైంది. ఏళ్లుగా కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న గన్నవరం విమానాశ్రయ నిర్వాసితుల కళ సాకారమవుతోంది. ఈ విమానాశ్రయం విస్తరణలో ఇళ్లు స్థలాలు కోల్పోయిన నిర్వాసితులకిచ్చిన హామీలను గత టీడీపీ ప్రభుత్వం నెరవేర్చకుండా దగా చేసింది. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎయిర్పోర్ట్ నిర్వాసితులకు బాసటగా నిలుస్తోంది. మా ఎమ్మెల్యే వంశీ గారు చేయాల్సిన ప్రయత్నం అంతా కూడా చేశారు. ఆయన ఢిల్లీ కూడా వెళ్ళి పార్లమెంట్ సభ్యులతో మాట్లాడారు, బాలశౌరి గారితో మాట్లాడారు. అనేక సందర్భాల్లో మాట్లాడటం మేము చూసాం. ఇక్కడ ధర్నా దగ్గరికి వచ్చి కూడా మాట్లాడారు. మరి జగనన్న గారు మంచి మనసుతో ఎయిర్పోర్ట్ సమస్య తీర్చారు. ఇప్పటి వరకు చెప్పినవి చేశారు, చెప్పనివి చేశారు. ఇప్పుడు చెప్పారు కాబట్టి చేస్తారంతే, అందులో అనుమానం లేదు. ఈ సమస్య తీర్చినందుకు జగన్ గారికి, మా వంశీ గారికి, మా ఎమ్మెల్యే గారికి, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఎప్పుడు రుణపడి ఉంటారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నిర్వాసితులకు పునరావాసం ప్యాకేజీలో భాగంగా గృహ నిర్మాణాలు చేపట్టేందుకు అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం జీవో జారీ చేసి కూడా అందుకు ఎటువంటి విధి విధానాలను రూపొందించలేదు. దీంతో నిర్వాసితుల సమస్య త్రిశంకుస్పర్కంలో పడిపోయింది. అయితే ఒక్కో చిక్కుముడిని విప్పుతూ సీఎం జగన్ నిర్వాసితులకు అండగా నిలిచి సమస్యను పరిష్కరించారు. దీంతో నిర్వాసితుల పక్షాన నిలిచిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్కు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. కానీ మా యొక్క సమస్యను తీర్చినందుకు మాకు గత 2 వారాల క్రితమే మా యొక్క డాక్యుమెంట్లు ఇచ్చారు. 5 సెంటీల స్థలాలు ఇచ్చారు. అలాగే మాకు డాక్యుమెంట్ ఇచ్చారు. మాకు 9 లక్షలు క్యాష్ 2 సార్లు వేస్తామని కూడా చెప్పారు. దానికి మేమెంతో రుణపడి జగనన్నకి అలాగే వంశీ అన్నకి ఎంతో రుణపడి ఉంటాం. వాళ్ళు మా స్థిరస్థాయిగా మా గుండెలో నిలిచిపోతారు. ఈ యొక్క 427 మందికి వంశీ అన్న చేతుల మీదుగానే ఈ యొక్క పట్టాల కార్యక్రమం అనేది దగ్గరుండే చేశాడు. అలాగే మీకు 4 లక్షల డబ్బులు కూడా వేయించేస్తానని చెప్పాడు. అయితే వంశీ అన్న చెప్పిన మాటలకి మాకు ఎలాగో పట్టాలు ఇచ్చారు కాబట్టి మాకు వేస్తానని గట్టి నమ్మకం అయితే వంశీ అన్న మీదను అట్లాగే జగనన్న మీద ఉంది. రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. టీడీపీ ప్రభుత్వం కనీసం నిర్వాసితులకు పునరావాసం కింద ప్లాట్లు కూడా కేటాయించకుండా చేతులు దులుపుకుంది. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిర్వాసితుల సమస్యలపై దృష్టి సారించింది. 2 సార్లు నిర్వాసితులతో సమావేశాలు నిర్వహించి లాటరీ పద్ధతిలో ప్లాట్లు కేటాయించారు. ఎమ్మెల్యే వంశీమోహన్ నిర్వాసితుల సమస్యలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లడంతో సీఎం ఆదేశాల మేరకు R&R ప్యాకేజీ కింద నిర్వాసితుల ఒక్కో కుటుంబానికి 5 సెంట్ల ఇంటి స్థలం కేటాయిస్తూ ఆ స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలకు 2 దఫాలుగా 4.50 లక్షల చొప్పున ఒక్కో ఇంటికి 9 లక్షలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మొత్తంగా ఇందుకయ్యే 3.76 కోట్ల రూపాయలకు నిర్వాసితులు చెల్లించాల్సిన స్టాంపు డ్యూటీ మినహాయింపు కల్పించి ఉచితంగా ప్లాట్ల రిజిస్ట్రేషన్ చేసి దస్తావేజులు అందజేశారు. నిర్వాసితుల కోసం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 80.48 కోట్లు ఖర్చు భరిస్తోంది. వీటిలో ఎయిర్పోర్ట్ అవుట్ డ్రైన్ కోసం ఇళ్లు తొలగించిన 47 కుటుంబాలకు అద్దె బకాయిలు 1.21 కోట్లు, R&R స్థలంలో మౌలిక సదుపాయాలకు 41.20 కోట్లు, గృహ నిర్మాణాలకు 38.06 కోట్లు వ్యయం చేయనుంది. ఇప్పటికే అద్దె బకాయిలు నిర్వాసితులకు మొదటి విడతగా గృహ నిర్మాణాలకు చెల్లించేందుకు 17.35 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. జగనన్న గారు వంశీ గారిని చెప్పి హామీ ఇవ్వు వంశీ గారు ఖచ్చితంగా ఇచ్చేద్దాం వాళ్ళకి వాళ్ళు ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఆయన కూడా మాట ఇచ్చారు. ఇచ్చిన విధంగా జీవో పాస్ చేసి ఈ యొక్క డాక్యుమెంట్స్ కూడా రిజిస్ట్రేషన్ చేసి ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. ఇప్పుడు డబ్బులు కూడా ఇంకొక 10 రోజుల్లో డబ్బులు కూడా ఇచ్చేద్దాం. మొదటి విడత 4.5 లక్షలు, తర్వాత సెకండ్ విడత 4.5 లక్షలు ఇచ్చేద్దాము అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. నిర్వాసితుల గృహ నిర్మాణాలకు 2వ విడత నిధులు R&R ప్యాకేజీ స్థలంలో లెవలింగ్, రోడ్లు, డ్రైన్లు, తాగునీరు, విద్యుత్ సదుపాయాల కోసం 63.12 కోట్లు కూడా కేటాయిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేస్తుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి తమకు న్యాయం చేశారంటూ నిర్వాసితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.